భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్ కంటైనర్ ఢీ 5 మృతి. కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం న్యాయవాదుల రిలే దీక్ష, చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్. హనుమకొండలో భారీ గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు, 251 కిలోల గంజాయి స్వాధీనం, అంతరాష్ట్ర స్మగ్లర్ అరెస్ట్. పెందుర్తి కూటమిలో విభేదాలు, నేతలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్. బీజేపీ ఎమ్మెల్యే కూతురు వీరంగం, మహిళా పోలీసు అధికారిపై చేయి చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు కంటైనర్ డీసీఎం ను వెనుక నుంచి ఢీకొట్టింది. బస్సులో సుమారు 42 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 5 మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అన్నారు జరగను, కొంచెం అటు జరుగు. అన్న ఈ సీట్ మధ్య ఉన్నారా? ఈ సీట్ల మధ్య ఉన్నారా? ఓకే. రాఖీ పండగ వేళ చెల్లెలిని కలిసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ఘోర బస్సు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సు బయలుదేరిన 15 నిమిషాలకే ప్రమాదం జరగగా ఇనుప రాడ్ ముఖానికి సమీపంలోనే ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. వెనుక సీట్లో కూర్చోవడం వల్లే తాను సురక్షితంగా బయటపడ్డానని, చెల్లెలి ప్రేమ తనను కాపాడిందంటూ ఆ ప్రయాణికుడు భావోద్వేగానికి గురయ్యాడు. నా పేరు వంశీ అన్న. హైదరాబాద్ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్నాను. రాఖీ కోసం చెల్లి దగ్గరికి వెళ్తున్నాను. ప్రైవేట్ ఎంప్లాయీ. ఎట్లా అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను అప్పుడు నిద్రలో ఉన్నాను. సడన్గా పోల్ వచ్చి నా ఫ్రంట్లో ఆగి, ముందు నేను బస్కి వెనక నుంచి ఒక 5 సీట్స్లో వెనకకున్నాను. ముందున్న సీట్స్ నుంచి పోల్ వచ్చేసి నా ముఖం దగ్గర ఆగింది. చనిపోయారని నేను చెప్పలేను, కానీ అందరైతే సీట్ల కిందకి వెళ్ళిపోయారు. మొత్తం సివియర్గా డ్యామేజ్ అయింది అందరికి బాగా. బస్సు డ్రైవర్ ఎక్కడైనా అజాగ్రత్తగా నడపడం అట్లాంటివి ఏమన్నా? అజాగ్రత్త ఏం లేదన్న. నేను బస్సు ఆగి 5 మినిట్స్ అయింది. అప్పటికి నేను అంటే
ఇక్కడ సూర్యాపేట దాటిన తర్వాత ఛార్జింగ్ కోసం ఆగాడు బస్సు. ఏదో రెస్టారెంట్, ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటి ఉంది, అక్కడ ఆపారు. అక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 to 15 minutes అంతే, ఈ గ్యాప్లో అయ్యింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ 109వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీపీ మండల్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగ రంగాల్లో సమాన అవకాశాల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. మిత్రులారా, నిర్మల్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో బీసీల ఆరాధన దైవమైనటువంటి బీపీ మండల్ గారి 109వ జయంతిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు అనుల భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి విజయవంతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన వేడుకలను నిర్వహిస్తూ బీసీలకు ఇవాళ ఈ దేశంలో దాదాపు 50 పైన ఉన్నటువంటి మరి బీసీలకు ఇవాళ అగ్రకులాలు మరి ఎక్కడికక్కడ మనల్ని ఓట్లు వేసేటటువంటి యంత్రాలుగా ఉపయోగించుకుంటూ రాజ్యాంగం కల్పించిన హక్కులను మనకు అందకుండా చూస్తూ బడుగు బలైన వర్గాల్ని అణచివేస్తున్నటువంటి పాలక వర్గాల మరి విధానానికి వ్యతిరేకంగా బీపీ మండల ఆశయాలు నెరవేర్చాలంటే మన మిత్రులన్నీ కూడా మరి లోతుగా చర్చించడం జరిగింది. కనుక మనం ఎప్పుడైతే ఈ నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ నియోజకవర్గంలో ఈ ఓటర్లు బీసీలు అగ్రవర్ణాలు కేవలం 7-8 ఉంటే మరి 2 లక్షల పైన 2 లక్షల దాదాపు 40,000 పైన బీసీలు మరి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటే 1,00,000 పైన మరి బీసీలు ఉన్నటువంటి సందర్భం ఉంది. కానీ అయినప్పటికీ ఈ నియోజకవర్గం 1952 నుండి ఏర్పడి ఈ రోజు వరకు కూడా కనీసం ఒక్క బీసీ నాయకుడు కాదు, ఒక దళితుడు కాదు, ఒక మైనార్టీ కాదు, ఒక ఎస్సీ కాదు, కేవలం అగ్రకులాలు మాత్రమే ఎమ్మెల్యేలకు గెలుస్తూ మనకు రావాల్సినటువంటి వాటాలన్నీ దోచుకుంటున్నారు. కనుక మన వాటాలు మనకు దక్కాలంటే బీపీ మండల్ గారికి నిజమైన నివాళులు అర్పించడం అంటే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం వచ్చిన రోజే అసలైన నివాళులు అర్పించడం అవుతుంది. కనుక రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ఇక్కడ ఎమ్మెల్యే చేసే విధంగా మనం అందరం ఐక్యంగా ఉండి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మనం అందరం కూడా పోరాడి రాజ్యాధికారం సాధించుకున్నప్పుడే బీపీ మండల్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారిగా పేలిపోయింది. స్కూటర్ నుంచి పొగ రావడంతో మరో స్కూటర్ పై ఉన్న బాలుడు తన స్నేహితుడిని అప్రమత్తం చేశాడు. అతడు స్కూటర్ నుంచి దిగిన క్షణాల్లోనే భారీగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. కేవలం 15 నిమిషాల్లోనే స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో 2 బాలలకు ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సాండ్రోనిపల్లిలో 2వ విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొని లక్కీ డ్రా ద్వారా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, ఎంఆర్ఓ సతీష్ కుమార్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రాజలింగు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీకి 6%, మైనారిటీ 12%, అదర్స్ 58%, హ్యాండిక్యాప్ 5%, ఎక్సెల్ 2%. అందుగా ఎస్సీస్లో మొత్తం టోటల్ 95, ఎస్టీకి 34, మైనారిటీకి 67. బ్లాక్ నెంబర్ 5, ప్లాట్ నెంబర్ 3, 3. ఐదో ప్లాట్లో 2028లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యుఎల్సి భూముల సమస్యను పరిష్కరించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే ఇప్పుడు అదే భూములను 2008కి ముందు యుఎల్సిలతో ఉన్నాయంటూ నిషేధిత జాబితాలో చేర్చి ఏళ్లుగా అనుభవిస్తున్న ప్రజలను కబ్జాదారులకు చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డ హరీష్ రావు బాధితుల భూ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 2008 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సి యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సి రద్దయిపోయిన తర్వాత యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22A పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు. పొలిటికల్ మీటింగ్ పెడితే మీ కడుపులో ఆవేదన ఉంది గనక, ఆందోళన ఉంది గనక, మీకు అన్యాయం జరిగింది గనక మాకు న్యాయం జరగాలని చెప్పి ఇలా మీరందరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాన్ని అర్థం చేసుకొని చేసిన తప్పును సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా ఉల్టా మిమ్మల్ని పట్టుకొని కబ్జాదారులు అనడం అంటే ఇదేదో పుండు మీద కారం జల్లినట్టు. మీరైనా కబ్జాదారులా? రూపాయి సంపాదించి కష్టపడి మీ జీవితం యొక్క కళ ఆ ఇల్లు అపార్ట్మెంట్ ను మీరు కట్టుకుంటే ఇవాళ దాన్ని రాత్రికి రాత్రి 22A పెట్టి ప్రజలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా ముదిరాజ్ సంప్రదాయాలలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన నాయకుడు భాషబోయిన బాలప్రసాద్ కోరిక మేరకు ఇంటి ఆడబిడ్డగా మారిన కవిత ముదిరాజ్ సాంప్రదాయం ప్రకారం వధువు శివాని మెడలో పసుపు కొమ్ముతో 3 ముళ్ళు వేశారు. అనంతరం బాలప్రసాద్ వధువు మెడలో మంగళసూత్రం ధారణ చేశారు. ఈసీఐఎల్ కీసరా క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ లో జరిగిన వేడుకకు కుటుంబ సభ్యులు, తెలంగాణ రక్షణ సేన నాయకులు హాజరయ్యారు.
హన్మకొండ జిల్లాలో దామెర పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ దందాను ఛేదించారు. 1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర స్మగ్లర్ ముదిగొండ నాగేశ్వరరావును అరెస్టు చేశారు. ఒడిశా, సీలేరు ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి పలు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనం, నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. యువతను డ్రగ్స్ కు దూరంగా ఉంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సిపి శ్వేత తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మీడియా మిత్రులందరికీ నా స్వాగతం. ఇది గత నిన్నటి రోజు మనము ఒక ఈ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్ కంట్రోల్ టీమ్ మరియు మిగతా మన పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అగేన్స్ట్ డ్రగ్స్ని డెఫినెట్లీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అన్ని రకాలుగా కూడా కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడంతో పాటు ఎక్కడెక్కడైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం గత కొద్ది రోజులుగా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇక ముందు కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము. అయితే నిన్నటి రోజు ఒక ఎస్ఐ దుమ్ముగూడెం నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ముదిగొండ నాగేశ్వరరావు వయసు 55 పులికుర్తి గ్రామం దాకోవడం జరిగింది. ఇందులో మా ఏసీపీ పరకాల ఆధ్వర్యంలో ఉన్న టీము, అట్లాగే డీసీపీ ఈస్ట్ జోన్ అంకిత్, అట్లాగే మిగతా ఆఫీసర్స్ కూడా షాయిపేట ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోష్, అట్లాగే దామర్ ఎస్ఐ వీరభద్రరావు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ద్వారా కలెక్ట్ చేస్తున్నారు. ఏ రూట్లో వస్తుంది, అట్లాగే దీని సప్లై ఎక్కడ జరుగుతుంది అనేది చాలా డీప్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది ఇన్వెస్టిగేషన్. అందులో దానికి తగ్గట్టు సైబర్ ఎక్స్పర్ట్స్ని, అట్లాగే మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ని, డ్రగ్ కంట్రోల్ టీము, అట్లాగే ఈగల్ టీము అందరినీ కూడా కలిపి ఒక సపరేట్గా ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీం ఆధ్వర్యంలో ఈ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ నుండి లాస్ట్ వ్యక్తి మన రాష్ట్రంలో ఉండే మన బయట వాళ్ళైనా సరే అందరి వరకు మేము ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేరుకుంటాము. దీన్ని ఒక్క కేసు లాగానే చూడట్లేదు, ఇది ఒక మన ముందున్న సమస్య తీవ్రతను పరిగణించే ఒక ఉదాహరణలాగా తెలుస్తుంది. సో ఇందులో ఇది ఈ రిమాండ్తో ఈ కేసు అయిపోదు. డెఫినెట్లీ ఇక ముందు కూడా ఇది ఎవరెవరు కొంటున్నారు, యాక్చువల్లీ దీన్ని బెనిఫిట్ ఏం చేస్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో గంజాయి వాడి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరపబోతున్నాము. దీంట్లో చాలా మంచిగా ఇమీడియట్గా యాక్ట్ అయ్యి తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి అందరినీ నేను ఇప్పుడే అభినందించలేను, ఇంకా పని బాకీ ఉంది. అవన్నీ అయ్యేంత వరకు ఐ విల్ హోల్డ్ మై అప్రిసియేషన్ టిల్ దెన్. బట్ అవర్ టీమ్ హ్యాస్ డెఫినెట్లీ డన్ వండర్ఫుల్ జాబ్. ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడము, దాన్ని సీజ్ చేయడము, అందరికీ ఇన్ఫర్మేషన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చాలా స్విఫ్ట్గా చేస్తున్నాము. ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సమస్య డెఫినెట్లీ మన సమాజంలో ఉంది. అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నాము. మన ఫ్యూచర్ జనరేషన్స్ని కాపాడుకోవడానికి, భవిష్యత్ తరాలు అభివృద్ధిలో మనం ఎలా అయితే అభివృద్ధి చెందామో అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఒక సురక్షితమైన డ్రగ్ ఫ్రీ సొసైటీని అందించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ డీజీ గారి ఆదేశాల ప్రకారము సపరేట్గా ఫోకస్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే కన్స్యూమర్స్ని ఐడెంటిఫై చేయడము, అట్లాగే పెడ్లర్స్ ఎవరు అని ఐడెంటిఫై చేయడము, డీఅడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది ఈగల్ సహకారంతో. దాన్ని కూడా ఒక
4-5 రోజుల్లో దాన్ని కూడా మొదలు పెడతాం. అంతకుముందు 10 బెడ్సే ఉండేవి. ఇప్పుడు కొత్త అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ద్వారా దాన్ని 30కి పెంచుతున్నాము. ఇవన్నీ చర్యలు కూడా అంటే అన్ని రకాలుగా కేసులు పెంచడంతో పాటు కౌన్సిలింగ్తో పాటు అవేర్నెస్ కూడా రేపటి నుండి కొత్త అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము లాంచ్ చేయబోతున్నాము. సో ఇలా ప్రతి ఒక్క కోణంలో కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి ఒక్క కోణంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క కోణంలో కూడా పనిచేసి ఈ సమస్యని రూపుమాపడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. థ్యాంక్ యూ. తను వైజాగ్ జిల్లా విశాఖపట్నం సీలేరు ప్రాంతం నుండి నేను తను కొనుక్కుంటున్నట్టు, అలాగే ఇంకా మన రాష్ట్రంలో ఇంకా బయట రాష్ట్రంలో చాలా మందికి అమ్ముతున్నట్టు చెప్పారు. ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. కానీ హన్మకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని వరంగల్ సిపి ఎన్ శ్వేత కలెక్టర్ చాహద్ బాజ్ పై అధికారులను ఆదేశించారు. హెవీ వెహికల్స్ ను నగరానికి బయట పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై హెడ్ లైన్స్, నో పార్కింగ్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వీధి వ్యాపారులకు, గణేష్ విగ్రహాల విక్రయాలకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించాలని సూచించారు. లాస్ట్ 3 months లో ఇంకా ఎక్కడ మనకు యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది, వాళ్ళు ఇంకా చేయడానికి ఉంది. మన కొన్ని ఏరియాస్ ఉన్నాయా బ్లాక్ స్పాట్స్ గా, ఇంకా కొత్తగా ఈ ఏరియాలో ఇదే ప్రాబ్లం వల్ల చేస్తే అయిపోతుంది. లాస్ట్ టైం ఒకటి అది మా హసన్పర్తి చెరువు దగ్గర మీరు కర్వ్ కరెక్షన్ చేసినారు, కానీ దాని తర్వాత మీడియం స్టోన్స్ మళ్ళీ పెట్టడం జరగలే. ఆ మీడియం స్టోన్స్ పక్కన అప్పుడు పెట్టినారు, అట్లా పక్కననే ఉన్నాయి. రోడ్ వైడెన్ అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మీడియం స్టోన్స్ ఐ థింక్ పెట్టచ్చు. అది తర్వాత ఒకవైపు మనదీప్ గార్డెన్స్ వైపు డ్రైన్ వర్క్ ఉంది, అది ఎప్పుడు నుంచి చేస్తున్నారు. మీరు ఆ డ్రైన్ వర్క్ ఖతం చేస్తే ఇమీడియట్లీ ఆర్ఎన్బి వాళ్ళు విన్నింగ్ ఉన్నారు అది రోడ్ రీలేయింగ్ కోసం. ఆ డ్రైన్ వర్క్ కంప్లీట్ కాలే, వీళ్ళు ఎస్టిమేట్స్ ఇచ్చినారు. ఇదే ఒక్కసారి ప్లీజ్ ఎలక్ట్రికల్ ఈతో చెక్ చేయండి, బికాజ్ అక్కడ మధ్యలో ఆ రోడ్ అంతా వైడ్ లేదు, కానీ దట్ ఈస్ అ వెరీ క్రూషియల్ లింక్, చాలా క్రూషియల్ లింక్ ఉంది. అండ్ ఇటువైపు కూడా పోల్స్ వస్తున్నాయి. సో పోల్స్ రిప్లేస్ చేసి టవర్స్ అలాగే పెడతారు, కొంచెం అక్కడ నీట్గా అవుతుంది వాళ్ళ. సో మీడియంలో చేస్తే ఆయన చెప్పిన బట్టి ఇఫ్ దట్ ఈస్ అ సొల్యూషన్ మేబీ దట్ క్యాన్ బి ఎక్స్ప్లోర్, పర్మనెంట్ సొల్యూషన్ అయిపోతుంది అప్పుడు. అంటే మళ్ళీ అక్కడ మీడియం కూడా అంత విడ్త్ ఉందా లేదా మీరు చూడాలి. Slowly filled it, and at least 10 to 15 this proclane JCB will be parked there all the time. Fill up chesi ma'am. So itla ante like we need to. Can we identify outskirts, any place in outskirts, like government place only? Yes ma'am. One thing ACP garu Warangal Mills Colony limits వస్తుంది మేడం. ఎవర్ది కూడా కూడాదే మేడం. కూడా ఇట్స్ కూడా ఇలా గ్రావెల్ అది ఇది పోసుకుంటా ఉంటారు, కానీ అది కూడా మనకి ఉపయోగపడుతుంది. బట్ గవర్నమెంట్ అవును, కాకపోతే వేరే వాళ్ళు మాది అని క్లెయిమ్ చేసుకొని వచ్చి రోడ్ రోలర్ కూడా ఇంటి ముందర పార్క్ చేస్తా అంటే దట్ షుడ్ నాట్ బి అలౌడ్. రంగలీలా దగ్గర ఎదురుగా ఉన్న గ్రౌండ్ ని వీళ్ళు ఐడెంటిఫై అండ్ ట్రాఫిక్ వాళ్ళు మీరు కూడా ఎక్కడ కూడా అట్లాంటి పార్కింగ్ అలౌట్ చేయకండి. మున్సిపల్ కమిషనర్ గారు మీరు కూడా మీ వాళ్ళకి అందరికీ చెప్తే మా వాళ్ళు చలాన్ వేయడము చెప్పడము, వాళ్ళకి కంపల్సరీ ఆ పార్కింగ్ ప్లేస్ చూపించడము చేస్తాము. ఈ కార్లు మనం దేనికైనా ఇంకేదైనా నీ కంటింజెన్సీ అరేంజ్మెంట్ లోకల్ గా ఏదైనా ప్రోగ్రామ్ అయినా ఏదైనా కూడా ఇట్ షుడ్ నాట్ స్కఫిల్ ద సిటీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.